హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి అందరికీ పేమెంట్ అయితే వేయడం జరిగింది. అయితే కొంతమందికి కొన్ని సాంకేతిక కారణాల కారణంగా వారి యొక్క లిస్ట్‌లో పేర్లనేది రాకపోవడం, అర్హత అనేది ఉన్నా కూడా కొంతమందికి సంబంధించిన లిస్ట్‌లో వేరొక స్టేటస్‌లనేది చూపించడంతో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తోంది. ఇందులో భాగంగా ఎవరెవరికి ఈకేవైసీ అనేది చేయబోతున్నారో, అలాగే ఇందులో విద్యార్థులకు సంబంధించి కూడా ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్‌తో పాటు అలాగే కొంతమందికి సంబంధించి సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలాగే యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మీరు గ్రీవెన్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాసుకి సంబంధించిన తాజా అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే వైరల్ వాసుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీకు తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ₹100 లోపల షాపింగ్ చేయాలి అనుకున్న వారందరికీ సంబంధించి వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేయగా చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. మరి కొంతమందికి సంబంధించి పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వెళ్లకుండా తిరిగి ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో ఆ యొక్క లిస్ట్ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వ సంబంధిత అధికారులకు సంబంధించిన లాగిన్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి లాగిన్ అనేది అయిన తర్వాత అంటే తల్లికి వందన పథకాన్ని అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వారికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది పడకుండా పెండింగ్ లో ఉందో ఆ యొక్క లిస్ట్ మొత్తాన్ని అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్లస్టర్ల వారీగా ఇందులో తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించి తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. తల్లి గనుక అందుబాటులో గనుక ఉన్నట్లయితే డూ ఈకేవైసీ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది వారి ద్వారా అయితే తీయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోయినా, తల్లి మరణించినా దానికి సంబంధించి నాట్ అవైలబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే తండ్రికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే తల్లి అందుబాటులో లేదు కాబట్టి తండ్రి గనుక ఉన్నట్లయితే తండ్రికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తండ్రి కూడా అందుబాటులో లేరు లేదా తండ్రి కూడా చనిపోయి ఉన్నట్లు కొంతమందికి సంబంధించిన విద్యార్థులు గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి మరొకసారి ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది ఫాదర్ దగ్గర కూడా పెట్టినట్లయితే అప్పుడు వారికి సంబంధించి గార్డియన్ ఎవరైతే ఉన్నారో అంటే వారికి సంబంధించిన తాతయ్య కావచ్చు, నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు ఇట్లా ఎవరైనా సరే గార్డియన్ గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇచ్చి వారికి సంబంధించిన ఈకేవైసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారికి పూర్తి అనేది అయిన తర్వాత అప్పుడు విద్యార్థికి సంబంధించిన ఈకేవైసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి అందుబాటులో కనుక ఉన్నట్లయితే డూ ఈకేవైసీ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ విద్యార్థి కూడా మరణించినట్లయితే ఇక్కడ నాట్ అవైలబుల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించి ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అనేది అవుతుంది. ఇక్కడ విద్యార్థి కూడా చనిపోయి గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత సంబంధిత అధికారులు మరొకసారి వెరిఫికేషన్ అయితే చేసి దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది వచ్చిన వెంటనే వారికి సంబంధించి వెంటనే పేమెంట్ అయితే వేయబోతున్నారు. అంటే ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది అయిన విత్ ఇన్ సెకండ్స్ లో వారికి సంబంధించిన పేమెంట్ అనేది వెంటనే వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇంకొక అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అత్యధికంగా ఈ యొక్క లబ్ధిదారులకి సంబంధించి వారి యొక్క విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కన్నా అధికంగా వస్తున్నట్లు చాలా వరకు కంప్లైంట్లు అనేది అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఏం చేస్తున్నారంటే వారికి సంబంధించి ఈ యొక్క కరెక్ట్ మీటర్లు వారి యొక్క పేర్ల మీద ఉన్నాయా, లేకపోతే వారికి సంబంధించిన మీటర్లు అనేది అంటే వారికి సంబంధించి చాలా వరకు కనుక చూసుకున్నట్లయితే అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సంబంధించి గతంలో వాడున్నారా, లేకపోతే ప్రస్తుతం వేరొక ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆధార్ నంబర్లో వేరొక ప్రాంతంలో లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది డీసీడింగ్ అనేది చేసి వారికి సంబంధించి ఎంత అర్హత అనేది ఉందంటే వారు ఎంతవరకు విద్యుత్ అనేది వాడారు అనే దానికి సంబంధించి గడిచిన 12 నెలలకు సంబంధించిన రీడింగ్ అనేది గుర్తించి అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అర్హత అనేది కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి రేపటి నుంచి ఈ యొక్క కొత్త లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారంటే 300 యూనిట్లకి సంబంధించి ఎవరికైతే ప్రాబ్లం అనేది ఉందో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ యొక్క లిస్ట్ లో మార్పులు చేర్పులు అనేది చేసి వారికి కూడా ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. ఇకపోతే చాలా మంది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి కంప్లైంట్ అనేది ఇవ్వడం లేదా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం కోసం అప్లికేషన్ అనేది వచ్చినట్లు చాలా వరకు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క వైరల్ అనేది అవుతున్నది. అంటే సోషల్ మీడియాలో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి పేమెంట్ రాని వారు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే సచివాలయాలు ఇస్తే పేమెంట్ వేస్తారని చాలా మంది అయితే చెప్తున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇటువంటి అప్లికేషన్ ఇవ్వలేదని అయితే తెలియజేయడం జరిగింది. అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ అనేది లేదని, మీరు డైరెక్ట్ గా ఎవరికైతే పేమెంట్ అనేది ఇంకా పడలేదో అటువంటి వారందరూ సచివాలయానికి వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ అనేది పడకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. మిగతా ఎక్కడ ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఎక్కడ గ్రీవెన్స్ అనేది అయితే చేయలేదు. అలాగే ఎవరికైనా సరే కంప్లైంట్ అనేది ఇవ్వాలని మీకు సంబంధించిన ఓటీపీలు అనేది ఎవరైనా సరే అడిగినట్లయితే ఎవరు డైరెక్ట్ గా ఈ యొక్క ఫోన్ అనేది చేసినా కూడా మీరు ఎవరు రెస్పాండ్ అనేది అవ్వద్దు. తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి అక్కడ మాత్రమే మీరు లైవ్ లో అంటే మీకు దగ్గరే ఉండి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఓటీపీలు అనేది తెలియజేయడం కానీ లేదా ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు. ఎవరైనా సరే మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడలేదని ఆధార్ నంబర్ ఓటీపీ చెప్పినట్లయితే మీకు పేమెంట్ అనేది పడుతుందని ఎవరైనా సరే ఫోన్ చేసినట్లయితే ఎవరు నమ్మొద్దని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి కంప్లైంట్ అనేది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అనేది చేసిన 24 గంటల్లో వెరిఫికేషన్ అనేది దాదాపుగా కంప్లీషన్ అనేది అయిపోతున్నట్లు వెంటనే తర్వాత రోజు వారందరికీ పేమెంట్ అనేది అయితే వేయబోతున్నారు. ఇకపోతే ఒకటో తరగతికి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ మొదటి విద్యార్థులకు సంబంధించి కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా ఈ నెల 20 తేదీలోపల అయితే కంప్లీట్ అనేది చేయబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క గ్రీవెన్సీలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు. ఈ నెల చివరాఖరు లోపల తప్పనిసరిగా అందరికీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసి వచ్చే నెల 5వ తేదీన ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి పేమెంట్ అనేది వేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. అలాగే మనకు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ అనేది ఇచ్చేదానికి కూడా కొంతమందికి సంబంధించిన ఆప్షన్లు అయితే రావడం జరిగింది. అంటే చాలా మందికి సంబంధించిన స్టేటస్ లో వారికి సంబంధించి కొంతమందికి పేర్లు అనేది ఇంకా చేర్చబడలేదని ఎవరికైతే వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి గ్రీవెన్సీ పెట్టడం లేదా వారందరికీ సంబంధించిన స్టేటస్ అనేది ప్రస్తుతం అప్డేట్ అనేది అయితే చేయబడ్డాయి. కొంతమందికి మీ పేర్లు అనేది చేర్చబడలేదు అంటే లిస్ట్ లో చేర్చబడలేదని వచ్చినా కూడా పేమెంట్ అనేది చాలా మందికి అయితే పడడం జరిగింది. ప్రస్తుతం వాట్సాప్ లో చూపిస్తున్న డేటాలో కొంతమేర ఆలస్యం అనేది అయితే అవుతుంది. అలాగే వాట్సాప్ లో కొంతమందికి సంబంధించి పేమెంట్ అనేది పడకపోయినట్లయితే వారికి సంబంధించి విద్యుత్ వినియోగం అనేది అధికంగా ఉందని, లేకపోతే మీకు 1000 చదరపు అడుగుల కన్నా అధికంగా స్థలం అనేది ఉందని, లేదా 4 చక్రాల వాహనాలు ఉన్నాయి. ఇటువంటి కారణాలు అనేది కొంతమందికి అయితే చూపిస్తున్నాయి. చూపించిన తర్వాత గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని కింద మనకు ఒక బటన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు బటన్ అనేది లేకపోయినట్లయితే మాత్రం మీరు సచివాలయానికి వెళ్ళి కంప్లీట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు వాట్సాప్ లోనే స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో కింద మీకు గ్రీవెన్స్ అనేది రేస్ చేయమనే ఆప్షన్ కనుక వచ్చిందంటే మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా మీకు కంప్లైంట్ అనేది వాట్సాప్ లో కూడా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకోబడుతుంది. ఓసారి మీకు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో అటువంటి వారందరూ తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ చేసుకుని స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అందులో మీకు సంబంధించి క్రింద గ్రీవెన్సీ బటన్ అనేది వచ్చిందా లేదా, ఒకవేళ గ్రీవెన్సీ కనుక వచ్చిందంటే మీకు అంటే పేమెంట్ అనేది స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు, ఇతర కారణాలు అనేది చూపించి కింద మనకు ఒక బటన్ అనేది వస్తుంది యాక్టివేషన్ అనేది చేసుకోమని. అక్కడ మీరు ఈ యొక్క గ్రీవెన్సీకి సంబంధించి ఓకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే అంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత గ్రీవెన్సీకి సంబంధించిన నంబర్ కూడా ఈ యొక్క వాట్సాప్ లో మీకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం తల్లికి వందన పథకానికి సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అయితే తీసుకుంటున్నారు. రాను ఈ నెల 20వ తేదీ లోపల తప్పనిసరిగా మీకు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో అటువంటి వారందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో తల్లికి వందన పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో కూడా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇది టోటల్ గా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.